నమస్తే, నేను డాక్టర్ ఎర్రా రాజేష్, పీడియాట్రిక్ సర్జన్, ఎర్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం పిల్లల్లో వచ్చే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎక్కువగా ఇది 1 నెల నుంచి 2 నెలల్లో ఉన్న పిల్లలకి, లోపల ఉన్న పిల్లలకి వచ్చే ప్రాబ్లం. ఇదేంటంటే గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్, అంటే పైలోరిక్ స్టీనోసిస్. ఇప్పుడు తల్లిదండ్రులు వీళ్ళ పిల్లవాడి కడుపు చూస్తే పై కడుపు చాలా ఉబ్బరంగా ఉంటుంది. ఈ పిల్లల్లో ఉబ్బరంగా ఉండి పేగు ఎడంవైపు నుంచి కుడివైపుకి ఒక వేవ్ లాగా, ఒక అలలాగా మూవ్ అవుతూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది తెలివిగల తల్లులు వీటిని పికప్ చేసుకొని డాక్టర్ దగ్గరికి పేగు ఇట్లా కదులుతుంది అని చెప్పి మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో దాంతోపాటు మేము ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా రక్త పరీక్షలు చేసి ఉన్న డీహైడ్రేషన్ అన్నీ కరెక్ట్ చేసి, లవణాలన్నీ కరెక్ట్ చేసి, ఇమీడియట్గా ఆపరేషన్ చేసి బేబీని నయం చేసి ఇంటికి త్వరగా పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈ జబ్బుని కన్నా నిర్లక్ష్యం చేసినట్లయితే వీళ్ళకి సివియర్ డీహైడ్రేషను, షాక్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి ఈ వాంతులు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో కూడా నిమ్ము చేరే అవకాశం ఉంటుంది. సో వీటిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగానే ఆ సెలైన్ పెట్టించి డీహైడ్రేషన్ అంతా కరెక్ట్ చేసి ఆపరేషన్ ద్వారా దీన్ని నయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు వాంతుల్ని నార్మల్గా అక్కడ వాళ్ళు వాంతులు కాకుండా ఉండే మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు. ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఆ వాంతులు వాడే మెడిసిన్స్ పనిచేయకపోగా ఈ డయాగ్నోసిస్ చాలా డిలే అవుతుంది. సో నార్మల్ కంటే కూడా పిల్లలకి వాంతులు ఎక్కువయ్యేటప్పుడు, ఇట్లా డీహైడ్రేషన్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న పిల్లల డాక్టర్ నిపుణుల దగ్గరకు కానీ, పిల్లల శస్త్రచికిత్స నిపుణుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు పరీక్ష చేసుకుంటే వారు స్కానింగ్ ద్వారా వీటిని పసిగట్టే అవకాశం ఉంటుంది. దీనికి ఆపరేషన్ చాలా సింపుల్ ఆపరేషను. 1-2 రోజుల్లో బేబీ కోలుకొని పాలు తీసుకొని అర్లీగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయే అవకాశం కూడా ఉంది. సో చిన్న ఆపరేషన్ ద్వారా ఈ బేబీ ఈ కండరం ఏదున్నా ఉంటే దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దాన్ని ర్యామ్స్టెడ్స్ పైలోరోమయాటమీ అంటారు. చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్ ఇది. చాలా త్వరగా కోలుకుంటారు. పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. ఆపరేషన్ చేసిన 24 గంటల్లోనే పాలు ఇవ్వటం జరుగుతుంది. త్వరగా రికవర్ అయిపోతారు.